మహిమా స్వరూపియగు తండ్రి తనను తెలుసుకొనుటయందు మీకు జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనస్సును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గురించి విజ్ఞాపన చేయుచున్నాను. ఇది ఈ సంవత్సరం మనం ధ్యానం చేస్తున్న మూలవాక్యం. ఇంతవరకు ఈ మూలవాక్యంలోని అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం 5 వారాలుగా. ఇవాళ 6వ వారం 6వ వర్తమానాన్ని మనం వింటూ ఉన్నాం. ఈ వాక్య భాగమును మనం ధ్యానం చేయడం ప్రారంభించినప్పుడు మొదటగా మీ మనోనేత్రములు వెలిగించబడినందున అనే అంశాన్ని మనం నేర్చుకున్నాం. ప్రియుల, మనోనేత్రం వెలిగించబడడం అంటే ఆధ్యాత్మికంగా మనము ఎదిగామని, రక్షించబడ్డామని, దేవుణ్ణి చూడగలిగేటువంటి కృపని పొందామని అర్థం. అలా మనోనేత్రములు వెలిగించబడినటువంటి వారు 3 విషయాలు తెలుసుకోవాలని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఏంటా 3 విషయాలు అంటే, మీ పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్లాంటిదో మీరు తెలుసుకోవాలి అంటే. దీని గురించి మనం 2 వారాలు ధ్యానం చేసుకున్నాం. దేవుని పిలుపు అంటే ఏంటో, దేవుని పిలుపు పరిశుద్ధుల విషయంలో ఎలా ఉంటుంది, 7 విషయాలను మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత దేవుడు పిలుచుకున్నటువంటి వారిలో కొంతమంది ప్రత్యేకమైనటువంటి వారు ఉన్నారని, రాజులు, అధికారులు, ప్రవక్తలు, యాజకులు, వీరు దేవుని పరిచర్య కొరకు పిలువబడినారని, వాళ్ళ పిలుపు ప్రత్యేకమైనదని మనం గమనించాం. అందులో భాగంగానే ఆ పిలుపు వలన ఎట్లాంటి నిరీక్షణ వాళ్ళకు ఉన్నది, దేవుని పిలుపులో ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటి అనే విషయాన్ని గడిచినటువంటి 2 వారాలు, ప్రారంభంలో 2 వారాల పాటు మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత గడిచిన 3 వారాలు పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఏంటిదో అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. పరిశుద్ధులంటే ఎవరు అనే విషయాన్ని దేవుని వాక్యం గుండా మనం నేర్చుకున్నాం. పరిశుద్ధులముగా ఉండడం ఎంత కష్టమైనటువంటి విషయం, పరిశుద్ధులంగా బ్రతకడం ఈ లోకంలో ఎంత కష్టమైన విషయం అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత పరిశుద్ధులకి పరలోకంలో కలుగబోతున్నటువంటి మేలు, స్వాస్థ్యం, వాళ్ళు పొందబోతున్నటువంటి స్వాస్థ్యం ఎట్లాంటిదో కూడా దేవుని వాక్యంలో నుంచి మనము నేర్చుకున్నాం. ప్రియులారా, ఇప్పటి వరకు ఈ విషయాలను మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయితే ఈ రోజున మనము 3వ అంశంలోనికి, మనం తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్న 3వ అంశంలోనికి మనం వెళదాం. చదువుకుందాం ఒకసారి మాట. ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకోవాలని. కొంచెం పెద్దదిగా ఉంది. ఆ సెంటెన్స్ అంతా ఒకేసారి అర్థం చేసుకోవడం కూడా మీకు కష్టం అని అనిపించవచ్చు. కాబట్టి దాన్ని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి మీకు వాక్యాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆయన అంటున్నాడు, దేవుడు క్రీస్తునందు బలాతిశయమును ఉపయోగించాడు, లేకపోతే దేవుని యొక్క బలాన్ని ఉపయోగించాడు అంటాడు. దేవుడు క్రీస్తునందు దేవుని యొక్క బలాన్ని ఉపయోగించాడు. ఆ బలమును బట్టి మనం ఆయన్ని విశ్వసిస్తూ ఉన్నాం. ఏ బలమునైతే యేసుక్రీస్తునందు చూపించాడో దేవుడు, ఆ బలమును బట్టి మనం విశ్వసిస్తూ ఉన్నాం గనక, విశ్వసిస్తున్నటువంటి మనలో ఆయన తన శక్తిని చూపిస్తూ ఉన్నాడు. విశ్వసించేటువంటి మనలో దేవుడు తన శక్తిని చూపిస్తున్నాడు. ఆ శక్తి ఎంత మహత్యం కలదో మీరు తెలుసుకోవాలి. అంటే మీలో ఉండేటువంటి శక్తి ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి. విశ్వాసము వలన మీలో ఉన్నటువంటి శక్తి ఎంత గొప్పదో మీరు తెలుసుకోవాలి. అది ఈ 3వ అంశం, మనం తెలుసుకోవాల్సినటువంటి 3వ అంశం. కానీ ఈ వర్తమానాన్ని కంప్లీషన్లోనికి తీసుకుని రావడం అంత సులభమైనటువంటి విషయం కాదు. కొంచెం టైం తీసుకుంటుంది కనుక ఒక్కొక్క భాగాన్ని మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఇవాళ కొంచెం త్వరగా ఆరాధనని ముగించాల్సినటువంటి పరిస్థితి. మీకు బహుశా మీరు కొంతమందికి తెలుసు, మరి కొంతమందికి తెలియదు. మన సంఘానికి వస్తున్నటువంటి రంగయ్య గారు తెలుసు కదా, మౌంటల్పూడిలో ఉన్నటువంటి రంగయ్య గారు, వాళ్ళ సతీమణి కోటేశ్వరం గారు నిన్న చనిపోయారు. రాత్రి పొద్దుపోయి నాకు తెలిసింది ఆ విషయం.
ఇవాళ ఆరాధన అయిపోగానే మనం అందరం అక్కడికి వెళ్ళాలి భూస్థాపన ఆరాధనకి. కనుక క్లుప్తంగా రంగయ్య భార్య కోటేశ్వరం గారు చనిపోయారు. రాత్రి నాకు చాలా పొద్దుపోయింది. ఆరాధన అయిపోయిన తర్వాత 9 గంటలకు మన ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారు వాళ్ళు. భూస్థాపన ఏర్పాట్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి. ఆరాధన అయిపోగానే మనం అక్కడికి వెళ్ళి భూస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నాం. కనుక క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. ఒకసారి మైండ్లో నుంచి అదంతా తీసేయండి. లాస్ట్లో చెప్పాలనుకున్నాను వర్తమానం అందరినీ. మైండ్లో నుంచి అదంతా తీసేయండి. దేవుని వాక్యాన్ని కొంచెం శ్రద్ధ పెడదాం. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో మనము ఆయన క్రీస్తునందు వినియోగించిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుతున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో తెలుసుకోవాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు క్రీస్తునందు వినియోగపరిచినటువంటి బలం ఏమిటి అనే విషయాన్ని మనం ధ్యానం చేయడానికి ముందు అసలు దేవుడు క్రీస్తునందు ఎందుకు బలమును ఉపయోగించాడు? క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరు? చాలా మంది అంటుంటారు కదా, యేసుక్రీస్తు 2000 సంవత్సరాలకు ముందు వచ్చినటువంటి దేవుడు. అంతకుముందు ఆయన గురించి ఎవరికి తెలియదు. ఆయన 2000 సంవత్సరాల క్రితం భూలోకంలోనికి వచ్చాడు. ఆయన భూలోకంలో జీవించాడు, చనిపోయాడు. మీరు అందరూ దేవుడు అంటున్నారు, మరి ఆయన ఎట్లా దేవుడు అవుతారు అని చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటారు కదా. దేవుని యొక్క వాక్యం దాని గురించి చెబుతున్నటువంటి కొన్ని మాటల్ని ఇవాళ క్రీస్తు ఎవరు, క్రీస్తులో దేవుని యొక్క మహిమను చూపించడానికి క్రీస్తుకు దేవునికి గల సంబంధం ఏమిటి అనే విషయాన్ని గురించి ఇవాళ దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా దేవుని యొక్క వాక్యంలో నుంచి ఒక మాటని మనం చదువుకుందాం. క్రీస్తు ఎవరు అనేటువంటి విషయాన్ని ధ్యానం చేసుకోవడానికి ముందు క్రీస్తు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే అభిషక్తుడు అన్నారు. హల్లెలూయా. ఎవరంట? హల్లెలూయా. ఇక్కడ చూడండి, క్రీస్తు అంటే ఎవరంట? అభిషక్తుడు అనగా అభిషేకించబడిన వాడు. అభిషేకించడం అంటే ఒక పని కొరకు ప్రత్యేకంగా పెట్టడం అని అర్థం. వాళ్ళని సపరేట్ చేసి పెట్టేయడం, వీళ్ళు ఈ పనే చేయాలి, ఇంక వేరే పనే చేయకూడదు, దాన్నే అభిషేకించడం అని అంటారు. ఇప్పుడు కొంతమందిని దైవజనులుగా దేవుడు అభిషేకించాడు. వాళ్ళు ఆ పని మాత్రమే చేయడానికి ఏర్పాటు చేయబడ్డారు. ఉదాహరణకి యాజకుల గురించి దేవుని యొక్క వాక్యంలో తెలియజేస్తూ, యాజకులని అహరోనుని దేవుడు అభిషేకించాడు. అభిషేకించినప్పుడు ఏం చెప్పాడంటే అహరోనుతో, మీరు ఇక ఏ పని చేయకూడదు, మీకు అందుకే పొలాలు, మీకు స్థలాలు ఇవ్వను, మీరు దేవుని మందిరంలోనే ఉండాలి, దేవుని సేవ చేస్తూ ఉండాలి, దేవుని సేవ ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలమును మాత్రమే మీరు తిని బ్రతకాలి. మీరు దాని వరకే ప్రత్యేకించబడిన వారు, పరిశుద్ధపరచబడిన వారు, అభిషేకించబడిన వారు. ఈ పని కొరకు మిమ్మల్ని సపరేట్ చేస్తున్నాను నేను. ఇశ్రాయేలు 12 గోత్రాలు ఉన్నాయి. ఆ 12 గోత్రాల్లో లేవి గోత్రం సపరేట్ అయిపోయింది. దాన్ని దేవుని సేవ కొరకు వాడుకుంటున్నారు. కానీ లేవి గోత్రంలో నుంచి కూడా మిమ్మల్ని ప్రత్యేకంగా పరిచర్య కొరకు వాడుకుంటున్నాను. దేవుని మందిరం లోపలికి వెళ్ళి అతి పరిశుద్ధ స్థలంలో నిలబడి నా కొరకు సేవ చేసేటువంటి అభిషేకాన్ని నేను మీకు ఇస్తూ ఉన్నాను. కాబట్టి మీరు అభిషేకించబడిన వారు అని అంటారు. అంటే వాళ్ళని సపరేట్ గా ఒక ప్రత్యేకతలోనికి నిలిపి దేవుడు వారిని నిలబెట్టారు. ఇప్పుడు వాక్యం తెలియజేస్తుంది, క్రీస్తు అంటే ఎవరంట? అభిషేకించబడిన వాడు. హల్లెలూయా. అభిషేకించబడిన వాడు. దేనికి అభిషేకించబడిన వాడు? వాక్యం తెలియజేస్తుంది, ఆయన పూర్తి పేరును యేసు క్రీస్తు. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. హల్లెలూయా. యేసు అంటే ఏంటి? రక్షకుడు. ఇప్పుడు వాక్యం తెలియజేస్తుంది, యేసు క్రీస్తు అంటే రక్షించడానికి అభిషేకించబడిన వాడు. హల్లెలూయా. రక్షించడానికి అభిషేకించబడినటువంటి వాడు యేసుక్రీస్తు అయితే, ఎవరిని రక్షించడానికి అభిషేకించబడినటువంటి వాడు? దేవుని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం 15వ వచనంలో ఈ మాటలు మనం చూస్తూ ఉన్నాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు ఎందుకు వచ్చాడంటే యేసుక్రీస్తు? పాపులని రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. హల్లెలూయా.
పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆ మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైన జీవన అయి ఉన్నదని భక్తుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తారు. యేసుక్రీస్తు రక్షించడానికి అభిషేకించబడిన వాడు. ఎవరిని రక్షించడానికి అంటే పాపులను రక్షించడానికి అభిషేకించబడిన వాడు. పాపము ఎవరు అని అంటే ఎవరైతే దేవునికి విరోధంగా బ్రతుకుతున్నారో వారందరూ పాపం చేసినటువంటి వారే కనుక మనందరినీ రక్షించడానికి దేవుడు ఆయనను అభిషేకించుకున్నాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మరొక మాటను మనం అక్కడ చూస్తాం. ప్రియమైనటువంటి వారు, నశించిన దానిని వెతకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకములోనికి వచ్చెను. ప్రియమైనటువంటి వారులారా, దేవుని కుమారుడు ఎందుకు లోకంలోనికి వచ్చాడంటే మనుషులను నశించిపోతున్న దానిని వెతికి రక్షించడానికి దేవుడు లోకంలోనికి వచ్చాడు అని దేవుని వాక్యంలో మనము చదువుతా ఉన్నాం. అందుకనే యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఇలా మాట్లాడారు దేవుని యొక్క వాక్యంలో. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలో దేవుని దూత యోసేపునకు ప్రత్యక్షమై మాట్లాడుతూ యోసేపుతో ఇలా అంటూ ఉన్నాడు, చదువు. ఆమె ఒక కుమారుని కను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను, తన ప్రజలను వాళ్ళ పాపముల నుంచి ఆయనే రక్షిస్తాడు కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు అంటే అర్థం ఏంటి? పాపముల నుంచి ఆయన ఏర్పరచుకున్న ప్రజలను రక్షించడానికి అభిషేకించబడిన వాడు. హల్లెలూయా. పాపము నుంచి తన ప్రజలను రక్షించడానికి దేవుడు అభిషేకించుకున్నటువంటి వాడు యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు దేవుని యొక్క బలాతిశయం ఏమిటి? దేవుని యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే ఆయన ఎవరై ఉన్నారు అని అంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఆయనే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరై ఉన్నారంట? దేవుడై ఉన్నాడు. వాక్యం తెలియజేస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో ఇలా అంటున్నాడు, చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. చాలు. వాక్యం ఎవరై ఉన్నారంట? ఆదియందు వాక్యం ఎవరి దగ్గర ఉండింది? దేవుడి దగ్గర. వాక్యమే ఏమై ఉన్నారంట? దేవుడే. ఇప్పుడు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని చెప్తూ ఉంటే ఆ వాక్యమే కదా దేవుడు. వాక్యమే దేవుడైతే ఇప్పుడు ఆ వాక్యం శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చి చదువుకుందాం. 1:14. ఆ వాక్యము అంటే ఆదియందు ఉన్నటువంటి వాక్యము శరీరాన్ని ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో, కృప కలిగిన వాడు, సత్యము కలిగినటువంటి వాడుగా మన మధ్యలో ఆయన నివసించాడు అని తెలియజేస్తుంది. అంటే ఎవరైతే ఆదియందు దేవుడై ఉన్నాడో, ఎవరైతే వాక్య రూపంలో ఉన్నారో, ఎవరైతే ఈ లోకంలో దేవుని యొద్ద ఉన్నాడో ప్రారంభం నుంచి, ఆయన శరీరాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే శరీరాన్ని ధరించుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరంటే శరీరాన్ని ధరించుకున్నటువంటి దేవుడు. దేవునికి ఏ రూపాన్ని మనం ఇవ్వలేము ప్రియమైనటువంటి వాళ్ళ. ఎందుకంటే ఆయన ఏ రూపములోనూ ఉండేటువంటి వాడు కాదు. ఇదిగో పలాని రూపమని ఆయన పెట్టి కొలవకూడదని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. మరి ఏ రూపమును కలిగి ఉండనటువంటి వాడు మనుషులను రక్షించడానికంట మానవుని యొక్క రూపాన్ని ధరించుకొని భూలోకానికి వచ్చాడు. ఆయనే దేవుడు. యేసుక్రీస్తు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడిగా పిలువబడ్డాడు. ఆయనలో దేవుని యొక్క బలమంతయు కనబడుతూ ఉన్నది. ఆయనలో దేవుని యొక్క బలమంతయు కనబడుతూ ఉన్నది. చదువుకుందాం మరొక వచనాన్ని. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఫిలిప్పీ ఆయన దేవుని స్వరూపమును కలిగిన, ఆయన ఎవరన్నా? దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట. రెండవదిగా దేవునితో సమానుడంట ఆయన. దేవుని స్వరూపము కలిగిన వాడు. రెండవదిగా దేవునితో సమానుడు. జాగ్రత్త లేదండి. దేవునితో సమానంగా ఉండాలని ఒక ఆయన ట్రై చేశాడు.
ఎవరైనా లూసి ఉండనిచ్చాడు దేవుడు, ఉండని. ఎందుకు ఉండనివ్వలేదు? దేవునితో ఇంకెవరు సమానుడు కాదు, ఇంకెవరు సమానుడు. అందుకే పాట ఒకటి కొంచెం ముందు జరిపండి. అమ్మ లోపల రండి, మీరు ముందు జరగాలి. మీరు కన్నం లేదని వెళ్ళిపోతున్నారు. ఇంకా వచ్చి ఫోటోలు అందరూ ప్రేమిల వల్లరా దేవుడితో సమానముగా ఉండబడినటువంటి వాడు ఇంకెవరు లేరు. ఆయనతో సమానులు ఇంకెవరు లేరు. పాట ఉంటుంది, నాకు పూర్తిగా చరణాలు ఏం తెలియదు, కానీ పల్లవి మాత్రం ఒకటి జ్ఞాపకం చేస్తాను. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. ఆయనకి సమానమైనటువంటి వాడు మరెవరు లేరు. ప్రియమైనటువంటి వారు, దేవుని దూతలు ఆయనకి సమానంగా ఉండాలని అనుకున్నారు, కానీ అది వారి వలన కాలేదంట. ఆయన అత్యున్నతమైనటువంటి సింహాసనముపై ఆసీనుడైనటువంటి వాడయండి, ఎవరు సమీపించలేని తేజస్సులో ఉన్నటువంటి వాడయండి, దేవునితో సమానత్వం కలిగినటువంటి వాడయండి. వాక్యం తెలియజేస్తుంది ఆయనే దేవుడయ్యుండి, ఆయనే దేవుడయ్యుండి. చదవండి మళ్ళీ ఒకసారి 2:5 నుంచి. దేవునితో సమానముగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని అనుకొనక. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. రెండవది, దేవునితో సమానముగా ఉన్నటువంటి వాడు. అంటే యేసుక్రీస్తుకి దేవునికి ఏ విధమైనటువంటి తారతమ్యమో లేదు. దేవునికి సమానత్వము కలిగినటువంటి స్థాయిలో ఉన్నటువంటి వాడు. ఎందుకంటే ఆయనే మనుషుడుగా భూలోకంలోనికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనే మనుష్యుడిగా భూలోకానికి వచ్చాడని వాక్యంలో మనం చూస్తున్నాం. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు మనం చదువుకుందాం. యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడు. ఆయన ఎవరంట? అదృశ్య దేవుని యొక్క స్వరూపం. జాగ్రత్తగా వినండి. అదృశ్యుడు అంటే కనబడనటువంటి వాడు. దృశ్యము కానిది అదృశ్యము. దృశ్యము అంటే కనబడేది, అదృశ్యము అంటే కనబడనిది. ఇప్పుడు ఆయన ఎవరంట? అదృశ్య దేవుడు, కనబడనటువంటి దేవుని యొక్క స్వరూపము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. కనబడనటువంటి దేవుని యొక్క స్వరూపము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన అంటున్నాడు, ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే భూలోకములో ఉండబడినటువంటి సమస్తమును సృష్టించడానికి ముందే ఆయన ఉన్నాడు. హల్లెలూయా. భూలోకంలో ఉండే సమస్తము సృష్టించడానికి ముందు ఆయన ఉన్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మనం ఏం చేస్తున్నాం? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, అది జరగడానికి ముందు ఎవరున్నారంట? యేసుక్రీస్తున్నాడు. హల్లెలూయా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాడనే మాట దేవుని నోటి నుంచి బయటికి రావడానికి ముందు ఎవరున్నారంట? యేసుక్రీస్తు ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం రీతిగా తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున, జాగ్రత్తగా వినండి, ఎప్పుడంట? తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రధానమైనదిగా. హల్లెలూయా. సృష్టి ప్రారంభానికి ముందే దేవుని యొక్క కార్యములలో ప్రధానమైనటువంటి వాడుగా దేవుడు ఆయనను సృజించాడు. చదువు. అనాది కాలము మొదలుకొని, మొదటి నుండి భూమి పుట్టిన కాలమునకు పూర్వము, అంటే దానికంటే ముందే నేను నియమించబడుతుంది. నియమించబడటం అంటే అభిషేకించబడటం. నియమించబడటం అంటే అభిషేకించబడటం. ఇప్పుడు అంటున్నాడు, భూమి ఏర్పడక మునిపే యేసుక్రీస్తు అభిషేకించబడ్డాడు. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని, పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని, ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను బిగించినప్పుడు,
జలములు తమ సరిహద్దు మేరకున్నట్లు సముద్రానికి పొలిమేర ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు నేనే సృష్టించాను. నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచుంటిని, నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని, ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచుంటిని. హల్లెలూయా. ఎలా ఉన్నాడంటే ఆయన వాక్యం తెలియజేస్తున్నాడు. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపమై ఉండి సర్వ సృష్టికి, భూలోకంలో ఉండబడినటువంటి సర్వ సృష్టికి ముందు ఆది సంభూతుడుగా ఆయన ఉన్నాడు. చదువు 16 కొలసి 1:16. ఏలయనగా ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ప్రధానులైనను, అధికారములైనను, సర్వము ఆయన యందు సృష్టించబడెను, సర్వము ఆయన ద్వారా సృష్టించబడెను, ఆయన కొరకు సృష్టించబడెను. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు గురించి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నాడు. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడు. రెండవది, సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు. మూడవది, ఆయన భూలోకములో, భూమి మీద ఉన్నవన్నీ, అవి ఏవైనా సరే, కనబడేవి కానీ కనబడనివి కానీ, సింహాసనాలు కానీ అధికారములు కానీ ప్రధానులు కానీ, సర్వము ఆయన యందు సృష్టించబడ్డాయి, ఆయన ద్వారా సృష్టించబడ్డాయి, ఆయన కొరకు సృష్టించబడ్డాయి. ఆయనను బట్టి అని రాస్తున్నారు. ఫర్ హిమ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. ఆయన కొరకు సృష్టించబడ్డాయి. అన్ని ఆయన ద్వారా, అన్ని ఆయన కొరకే. హల్లెలూయా. ఇప్పుడు అన్ని ఆయన ద్వారా, అన్ని ఆయన కొరకంటే మనమందరము ఎవరి ద్వారా సృష్టించబడ్డామో ఆయన ద్వారా సృష్టించబడ్డాం. మనమందరం ఎవరి కొరకు సృష్టించబడ్డామో ఆయన కొరకు సృష్టించబడ్డాం. ఆయనే సృష్టికర్త అయ్యుండి తన కొరకు అందరినీ సృష్టించినటువంటి దేవుడు. తర్వాత చదవండి 12వ వచనంలో. ఆయనే అన్నింటికంటే ముందున్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనే అన్నిటికంటే ముందు ఉన్నటువంటి వాడు. హల్లెలూయా. యేసు ప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడంట? ఎప్పటి నుంచి ఉన్నాడు? మనవాళ్ళు ఎవరైనా కొంచెం వయసు తగ్గించుకొని చెప్పుకుంటున్నారు అనుకోండి, కొంతమందికి అలవాటు ఉంటుంది. మనకు 50 ఏళ్ళు వయసు అనుకోండి, 50 వచ్చేసిందని ఇంకా ఎక్కడ 50 రాలా, ఇంకా 49 అనుకున్నా, 45 కానీ మనకి ఎప్పుడో 50 దాటేసి ఉంటాయి. మనకి ఎప్పుడో 50 దాటి. అప్పుడు పక్కన వాళ్ళు ఎవరో ఒకరు అంటారు, వీడికి 25 రా, భూమి పుట్టక ముందు నుంచి ఉన్నాడు ఇక అని. అట్లా భూమి పుట్టక ముందు నుంచి ఉన్నటువంటి వాడు, నిత్యత్వము కలిగినటువంటి వాడు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అయి ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తుకి దేవుడికి ఏమి సంబంధం అంటే, ఆది యందు దేవుడు ఎలాగున్నాడో ఆ దేవుడే భూలోకంలో మానవ రూపంలో అవతరించినటువంటి ప్రభు అయి ఉండగా, యేసుక్రీస్తు భూలోకంలోనికి 2000 సంవత్సరములకు పూర్వము జన్మించి ఉండవచ్చు. కానీ ఆయన భూలోకము సృష్టించబడిన మునిపే అన్ని ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన కొరకు సృష్టించబడ్డాయి, ఆయన చేతనే సృష్టించబడ్డాయి. ఆయన అన్నిటికంటే ముందున్నటువంటి వాడు, అన్నిటికీ ఆయనే ఆధారం అంట. అన్నిటికీ ఆయనే, సమస్తమునకు ఆయనే ఆధారమని దేవుని వాక్యములో చదువుతున్నాం. ప్రియులారా, మరొక మాట చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఇప్పుడు ఆ కుమారుడు సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. హల్లెలూయా. ఏం చేశాడంట? ఆయన ద్వారా దేవుడు ఏం చేశాడంట? ప్రపంచములను నిర్మించెను. ఎవరి ద్వారా నిర్మించాడంట ప్రపంచాన్ని? యేసుక్రీస్తు ద్వారా. ఆయనే నిర్మాణకుడు. ప్రియమైనటువంటి ఈ ప్రపంచ నిర్మాణకుడు ఆయనే. యేసుక్రీస్తు అంటే ఏదో చెప్పుకుంటా ఉంటారులే, అందరిలాగా ఒక దేవుడు అనుకుంటున్నారేమో. కాదు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయనే సమస్తమును సృష్టించినటువంటి వాడు. దేవుడు ఆయన ద్వారానే సమస్తమును సృష్టింపజేశాడు. ఆయన ద్వారానే సమస్తమును సృష్టింపజేశాడా. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఇందాక ఏం చూసాం? ఆయన దేవుని
మహిమ ఎంత శక్తివంతమైనదిగా ఉండాలో చూడాలంటే యేసుక్రీస్తుని చూస్తే చాలంట. హల్లెలూయా. అందుకే కొండ మీదకి తీసుకెళ్ళి పేతురు, యోహాను, యాకోబులకు ఆయన రూపాంతరం చెందినప్పుడు పేతురు ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కాక వాక్యంలో తెలియజేస్తాడు, ప్రభువా మనం ఎక్కడే ఉందాం, నేను మీ కొరకు ఒకటి, మోషే కొరకు ఒకటి, ఏలియా కొరకు ఒకటి 3 గుడారాలను కడతాం, మనం ఇక్కడే ఉండడం మంచిది. ఎవరి కోసం గుడారం కడతారు? దేవుని కోసం గుడారం కడతారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని చూసిన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క రూపాంతరాన్ని చూసిన తర్వాత ఆయన అంటున్నాడు, దేవుని మహిమ యొక్క తేజస్సు కదా, దేవుని మహిమ యొక్క తేజస్సు. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సు, దేవుని మహిమ యొక్క తేజస్సును. తర్వాత తన మహత్తు గల ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమును, అంటే దేవునికి ఒక క్యారెక్టర్ ఇస్తే, దేవునికి ఒక రూపాన్ని ఇస్తే ఆ రూపం ఎవరంట? యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుని యొక్క తత్వం, దేవుని యొక్క క్యారెక్టర్, దేవుని యొక్క గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు ఒక మనిషిలాగా రూపం వస్తే ఆ రూపమే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవుని మహిమ యొక్క తేజస్సు, రెండవది దేవునికి రూపం ఇస్తే ఆ రూపం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. చదవండి. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ఆయన ఏం చేయగలడంట? కేవలం నోటి మాట చేత అన్నిటినీ జరిగించేయగలడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదికాండంలో మనం చూస్తాం కదా, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాడు. ఏం చేశాడు దేవుడు? మనం ఏదైనా తయారు చేయాలంటే అన్నం వండుకోవాలనుకో, బియ్యం తీసుకోవాలా. ఇప్పుడంటే బియ్యం తెచ్చుకోవాలి. పాత రోజుల్లో అయితే ఒడ్డు దంచుకొని వాటిని జల్లించుకొని మళ్ళీ రాళ్ళు ఉంటాయని వాటిని గాలించుకొని దాన్ని ఎసుట్లో బియ్యం వేసి వండి ఇవన్నీ చేస్తేనే కానీ మనకు దేవుడికి ఒక మాట చెప్తే అయిపోతుంది. హల్లెలూయా. అది దేవునికి మనకు ఉన్నటువంటి తేడా. తన మహత్వ గల మాట చేత, ఆయన మాటకి మహత్యం ఉంది. ఎంతటి మహత్యం అంటే ఆయన నోట్లో నుంచి మాట వస్తే పని అయిపోద్ది. హల్లెలూయా. ఆయన నోట్లో నుంచి మాట వస్తే పని. ఆయన నోట్లో నుంచి మాటలు ఎట్లా వచ్చాయి మనకు తెలుసు కదా. చెవిటి వాడు ఒకడు ఏసీ దగ్గరికి వెళ్ళి వినపడటం లేదు. వినపడలేనివాడు ఏం చేయలేడంట? రెస్పాండ్ అవ్వడు. అందుకే డాక్టర్ దగ్గరికి పోతే 3 కలిపి ఒకటే డాక్టర్. 1 ఇయరు, 2 నోసు, 3 నాలుక. ఇవన్నీ ఒకటే. చెవి, ముక్కు, గొంతు, నాలుక. చెవి, ముక్కు, నాలుక, 3 కలిపి ఒకటే డాక్టర్. ఎందుకంటే అవి 3 ఒకదానికి ఒకటి రిలేటెడ్ కాబట్టి ఇతను వినలేడు కాబట్టి మాట్లాడి. వినలేనటువంటి వాడు, మాట్లాడలేనటువంటి వాడు ఏసీ దగ్గరికి వెళ్ళి తన ప్రాబ్లం చెప్పుకున్నాడంటే ఆయన ఎవరు వచ్చాడు, వీడికి పుట్టినప్పటి నుంచి ఏం వినపడదు, ఏం మాట్లాడలేదు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఎఫత్తా అన్నాడు. ఏమన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? తెరవబడును గాక అన్నాడు. ఇంకేమన్నాయి ఎదురుకే నిలబడి ఎఫత్తా అన్నాడు, తెరవబడును గాక. ఏమైపోయింది? వెంటనే వాడికి వినబడింది, వాడు మాట్లాడేశాడు. హల్లెలూయా. వాడికి వినబడింది, వాడు మాట్లాడేశాడు. ఎందుకంటే దేవుని యొక్క మాట బయటకు వెళ్ళింది. ఆ మాటలో ఉన్నటువంటి శక్తి తన పనికి జరిగించుకుంటే వెళ్ళిపోతుంది. అందుకనే యెషయా గ్రంథంలో అంటాడు, యెహోవా నోటి నుంచి వచ్చిన మాట తన పని చేయకుండా ఆయన దగ్గరికి తిరిగి వెళ్ళదు, అది బహు వేగంగా పరిగెడుతుంది అని అంటాడు. ప్రియమైనటువంటి వాడు, ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవుడి నోటి నుంచి ఒక మాటను బయటికి రప్పించు. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? మనం అడిగితే దేవుడు కనికరపడి ఆయన నోట్లో నుంచి ఒక మాట చెప్తే పని అయిపోతుంది. ఆయన నోట్లో నుంచి ఒక మాట చెప్తే పని అయిపోతుంది. ఆయన మహత్తు కలిగినటువంటి మాట, శక్తి కలిగినటువంటి మాట. అందుకే కదా యేసు ప్రభు దగ్గరికి ఒక గుడ్డోడు వచ్చాడు. దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, దావీదు కుమారుడా, నన్ను కరుణించు. ఏం కావాలా నీకు? నాకు చూపు లేదు, నాకు చూపు. యేసయ్య
నేను చేయగలనని నమ్ముతున్నావా? నేను నమ్ముతున్నాను ప్రభువా, అంతే. ఓకే అన్నాడు, కళ్ళు వచ్చేసి. హల్లెలూయా. తన మహత్తు గల మాట చేత నిర్వహించుచు మాటతో కార్యములు జరిగించగలిగినటువంటి కనాను దేశానికి చెందిన ఒక స్త్రీ ఇశ్రాయేలు దేశంలో బతుకుతుంది. కనానీయులు కూడా కనాను దేశంలోకి ఇశ్రాయేలీలు వచ్చి ఆ దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. కొంతమంది కనానీయులు అక్కడ ఇక్కడ మిగిలిపోయారు. వాళ్ళు కూడా ఇశ్రాయేలీలతో కలిసి బతుకుతూ ఉన్నారు. ఒక స్త్రీ తన కుమార్తెకి బాగలేదు, దెయ్యం పట్టింది. ఇంట్లో ఆమె వచ్చింది. యేసయ్య తూరు సీదోను పట్టణాలు గుండా వెళ్తూ ఉంటే ఆమె వచ్చి, అయ్యా నా కూతురికి బాగలేదు, నా కూతురికి ఆరోగ్యం సరిగా లేదు, దెయ్యాల చేత పీడించబడతా ఉంది, నా కూతురిని బాగు. వాక్యంలో ఏమని రాశాడంటే, అతను మాట మాత్రమైనను చెప్పలేదు అంటారు. అసలు ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతా ఉంటాడంట ఆయన పట్టుకాయ. ఆ వదలంలో వెనకాలనే కేకలేసుకుంటూ వస్తుందంట, అయ్యా 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 నిన్నే అయ్యా అడిగేది, నా కూతురికి బాగలేదయ్యా, నా కూతురికి బాగలేదయ్యా, నా కూతురు దెయ్యం పట్టిందయ్యా, నువ్వు ఒక్కసారి ఒక మాట చెప్తే పని అయిపోద్దయ్యా. ఇప్పుడు రెండోసారి శిష్యులు అన్నారంట, ప్రభువా ఆమె మన వెంబడి గోల చేస్తూ వస్తుంది, కేకలు వేస్తూ వస్తుంది, పంపు చేయాలి. యేసయ్య అంటాడు, నేను ఇశ్రాయేలీయుల దగ్గరికి పంపబడ్డాను కానీ మరి ఎవరి దగ్గరికి పంపబడ్డా. అయ్యా అయ్యా నన్ను గుర్తు చేసుకోయ్యా. ఆయన అన్నాడు, అమ్మా పిల్లకాయల కోసం ఎత్తిపెట్టిన రొట్టె కుక్క పిల్లలకి వేయకూడదమ్మా. పిల్లల కోసం ఎత్తిపెట్టాడంట, నేను నా పిల్లల కోసం తీసుకెళ్తున్నాను, కుక్కర్ చేయడానికి కాదు. అనింది, అయ్యా పిల్లలు ఎట్ట బతుకుతాయ్యా? యజమానుడు పిల్లలు భోజనం చేస్తుంటే టేబుల్ మీద నుంచి కింద పడిన మొక్కలు ఏరుకొని కదా కుక్క పిల్లలు బతుకుతాయి, వాటికి ఎవరన్నా అన్నం వండి పెడతారా? లేదు కదా. మరి మేము తినేగా మిగిలింది కింద పడితే ఏరుకొని తిని కుక్కలు బతుకుతాయి కదా, నా బిడ్డను కూడా కుక్క పిల్లలు అనుకొని ఈ ఒక్క అద్భుతం చేసేది. హల్లెలూయా. ఆమె ప్రార్థన నోరు తెరిపించింది. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అమ్మా నీ విశ్వాసం గొప్పది, నువ్వు వెళ్ళు, నువ్వు అనుకున్నట్టు పని అయిపోద్ది అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఆ అమ్మాయి ఎదురుగా వచ్చి నిలబడలేదు, ఆ అమ్మాయి ఎదురుగా లేదు, అపవిత్రాత్మ ఎదురుగా లేదు, కేవలం మాట చెప్పేశాడు. ఆ ఇంటికి వెళ్ళిపోయింది. వాక్యం తెలియజేస్తుంది. ఆ సురేఖ స్త్రీ ఇంటికి వెళ్ళి చూసినప్పుడు ఆవిడంతా ఆ దయ్యం వదిలిపోయి హాయిగా బెడ్ మీద పడుకొని నిద్రపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కేవలం మాట చేత కార్యములను నిర్వహించగలిగినటువంటి వాడు ఎవరంట? దేవుడు ఒక్కడే. హల్లెలూయా. అందుకనే ఒక అధికారి, సైనికాధికారి, శతాధిపతి అనే వాక్యంలో చెప్తుంది, తన ఇంట్లో ఒక పనివాడికి బాగలేదంట. ఆ పనివాడు అంటే అధికారికి చాలా ఇష్టం అంట. ఆ ఊర్లో ఉండే యూద పెద్దలందరికీ చెప్పారు, యేసు ప్రభు బాగలేని వాళ్ళందరినీ బాగు చేసేస్తున్నాడంట కదా. మా ఇంట్లో ఒక పనివాడు ఉన్నాడు, వాడికి బాగలేదు, ఆరోగ్యం బాగలేదు, పక్షవాయు వచ్చి పడిపోయి ఉన్నాడు. యేసయ్యకి చెప్పి మా పనివాడిని బాగు చేయించకూడదా అని అంటే, యూద పెద్దలందరూ అధికారులందరూ యేసయ్యతో మాట్లాడుతూ చెప్పారంట, అయ్యా పలానా శతాధిపతి మంచి ఆయన, మన యూదులు అందరూ ప్రార్థన చేసుకోవాలంటే ఆయనే చర్చి కట్టించాడు మనకందరికీ, ఆయన సొంత డబ్బులతో చర్చి కట్టించాడు, చాలా మంచి ఆయన అయ్యా. ఆయన ఇంట్లో పనివాడు ఒకటి బాగలేదంట, కొంచెం ఆయన్ని బాగు చేసేస్తే బాగుంటుంది అని అంటే, యేసే పదండి వాళ్ళ ఇంటికి అని బయలుదేరి వెళ్తా ఉంటే యేసుక్రీస్తుని చాలా దూరంలో నుంచి చూసి యేసే వస్తున్నాడని తెలుసుకొని తన ఇంట్లో అప్పటికే కూర్చున్నటువంటి ఒక ముగ్గురు స్నేహితుల్ని యేసే దగ్గరికి పంపించి, ఇలా చెప్పండి, నేను వెళ్ళినని చెప్పండి యేసయ్య గారు అన్నాడంట. వాళ్ళు వచ్చి ఏం చెప్పారో తెలుసా? అయ్యా మీరు ఆయన ఇంటికి రాకూడదంట, ఆయన ఇంటికి రావద్దు అన్నాడు. ఎందుకు రావద్దు అన్నాడంటే, ఆయన మా ఇంటికి వచ్చేంత గొప్పోడిని నేను కాదు, నేను శతాధిపతిని అయితే అయి ఉండొచ్చు కానీ ఆయన మా ఇంటికి వచ్చేంత స్థాయి నాకు లేదు, ఆయన దాకా రాబడలే, ఆయన మాట చెప్తే పని అయిపోద్దని చెప్పు, ఎందుకంటే నేను కూడా అధికారానికి లోబడ్డవాడినే, అధికారం ఎట్లుంటుందో నాకు తెలుసు, ఒకరిని పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, ఈ పని చేయమంటే చేస్తాడు, మాటలో ఎంత కెపాసిటీ ఉందో నాకు తెలుసు, ఆయన అధికారం కలిగిన వాడు, దేవుని కుమారుడు, మాటలో శక్తి కలిగిన వాడు, మహత్తు కలిగిన వాడు, మాట చెప్పమని
అయిపోతుంటే యేసయ్య అన్నాడు, ఎంత గొప్ప విశ్వాసం ఇశ్రాయేలీయుల్లో ఎవరికైనా ఉందని నేను అనుకోవడం లేదు అని చెప్పి ఆయన అట్లే జరుగుతుంది. అని ఇంటికి వెళ్ళిపోతే పక్షవాడు కలిగిన వాడు లేచి కూర్చో ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తన మహత్తు కలిగిన మాట చేత సమస్తమును నిర్వహించుచు ఆదిమున దేవుడు భూమి ఆకాశములను కలిగి చేసినప్పుడు ఎలాగైతే వెలుగు కలుగుగా కానీ పలికినప్పుడు వెలుగైందో అలాగనే యేసుక్రీస్తు కూడా తన మహత్తు కలిగినటువంటి మాట చేత సమస్తమైనటువంటి కార్యములను నిర్వహిస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన దేవుడై ఉన్నాడు. చదువునండి. ఫిబ్రవరి 1:4 తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపము విషయంలో శుద్ధీకరణము పనే చేసి పాపము కలిగినటువంటి వాళ్ళకి శుద్ధీకరణ చేసినటువంటి వాడంట. హల్లెలూయా. యేసుక్రీస్తు లైట్ తీసుకోవాలి. మనం నమ్ముకున్నటువంటి దేవుడు అంత ఈజీగా తీసుకోవాలి. ఆయన చేయలేనిది ఏది లేదు. హల్లెలూయా. ఆయన చేయలేనిది ఏది అసాధ్యమైనది సాధ్యపరిచేటువంటి ఆయన అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేటువంటి మనుషుల వల్ల కాని వాటిని జరిగించేటువంటి యోహాను సువార్త 8వ అధ్యాయం 58-59 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 58-59 వచనాలు చదువుకుందాం. యేసయ్య అంటున్నాడు, అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను. ఎప్పటి నుంచి ఉన్నాడంటే యేసయ్య ఆయన చెప్తున్నాడు, అబ్రహాం పుట్టక ముందు నుంచే నేను ఉన్నాను. మీరు అనుకున్నట్టు నిన్న మొన్న పుట్టినటువంటి వాడిని కాదు, నేను అబ్రహాము పుట్టక ముందు నుంచే నేను ఉన్నాను. రోమపత్రిక 8:3 ఇంకొక మాట చదవమ్మా. శరీరము అనుసరింపక నడుచుకొంచు మన యందు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష. దేవుడు అంట ఎవరిని పంపించాడంట? తన సొంత కుమారుడిని. హల్లెలూయా. ఎవరిని పంపించాడంట? తన సొంత కుమారుడు. ప్రమాదం, మరణం ఎవరిని పంపించాడంట? తన సొంత కుమారుడు. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. 1 యోహాను పత్రిక ఆ జీవము ప్రత్యక్షమైన ప్రత్యక్షమైన నిత్య జీవమును మేము చూచి, తండ్రి యొద్ద నుండి ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి. హల్లెలూయా. ఎక్కడి నుంచి ప్రత్యక్షమయ్యాడంట ఆయన? తండ్రి దగ్గర నుంచి ప్రత్యక్షమైన నిత్య జీవము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందు. నా యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం పొందుతాడు. తండ్రి వద్ద నుంచి పంపబడిన నిత్య జీవమును నేనే. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం బిడ్డ. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఎవరంట ఆయన? యేసుక్రీస్తు ఎవరంట? తన కుమారుని పంపెను. హల్లెలూయా. తన కుమారుని పంపించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 2-3 వచనాలు. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నది ఏది ఆయనకు లేకుండా, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను. ఆయనలో జీవముండెను. ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. హల్లెలూయా. సమస్తము భూలోకంలో ఉన్నవన్నీ సమస్తము ఎవరి మూలంగా కలిగాయంట? ఆయన మూలంగా కలిగే. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఈ లోకంలో అన్ని ఆయన వల్లనే కలిగి ఉనికిని కలిగి ఉన్నాయి. హల్లెలూయా. ఇప్పుడు వాక్యంలో మనం గమనించాం, యేసుక్రీస్తునందు ఆయన ఉపయోగించిన బలాతిశయము. యేసుక్రీస్తు ఎవరు? యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషేకుడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరంటే రక్షించడానికి అభిషేకించబడిన. ఎవరిని రక్షించడానికి? దేవుని ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికి అభిషేకించబడిన. ఆయన పాపముల నుంచి రక్షించడానికి అభిషేకించబడినటువంటి వాడైతే
ఆయనకి దేవునికి మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఏంటి? వాక్యం తెలియజేస్తుంది ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. ఆయన ఆదియందు వాక్యంగా ఉన్నాడు, తర్వాత శరీరాన్ని ధరించుకొని యేసు ప్రభు రూపంలో వచ్చాడు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయనే దేవుని యొక్క మహిమ యొక్క మూర్తి పాత్రము. దేవునికి క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్కి ఒక రూపాన్ని ఇస్తే యేసు ప్రభు దేవుడే ఆయన. హల్లెలూయా. ఇప్పుడు వాక్యాన్ని అంటున్నాడు, దేవుడు భూలోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తులో ఏ బలమును చూపించాడు? హల్లెలూయా. యేసుక్రీస్తులో ఏ బలమును చూపించాడో ఆ బలమును విశ్వసిస్తున్న మనలను బట్టి. హల్లెలూయా. ఇప్పుడు మనం దేన్ని నమ్ముతున్నామంట? యేసుక్రీస్తుని దేవుడని నమ్ముతున్నాం. యేసుక్రీస్తుని దేవుని కుమారుడని నమ్ముతున్నాం. దేవునికి ఒక క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్ ఏ రూపంలో ఉంటుందంటే యేసుక్రీస్తు రూపంలో ఉంటుందని మనం నమ్ముతున్నాం. దేవుని యొక్క ప్రతిబింబాన్ని యేసుక్రీస్తులో మనం చూసుకుంటూ ఉన్నాం. చూసి ఆయన దేవుడని మనం విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన దేవుడని మనము విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. ఆ బలమును బట్టి దేవుడు ఏ బలమునైతే యేసుక్రీస్తులో ఉంచాడో ఆ బలమును బట్టి, ఇప్పటిదాకా మనం చూసాం కదా ఎన్ని రకాలుగా ప్రభు తన యొక్క బలాన్ని యేసుక్రీస్తులో కనపరిచాడు. సృష్టికర్తగా ఆయన ఉంచాడు, మాట చేత కార్యములు జరిగించేటువంటి వాడిగా ఆయన ఉంచాడు, మనుషుల పాపం నుంచి రక్షించేటువంటి వాడిగా ఆయన ఉంచాడు. ఆ బలమును బట్టి మనం ఏం చేస్తున్నామంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నాం. హల్లెలూయా. ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాం మనం యేసు ప్రభువునందు? ఆయన దేవుడు, ఆయన చేయలేనిది ఏది లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయన అన్నిటినీ చేయగలడు. నన్ను రక్షించగలిగిన శక్తి కూడా ఆయనకు ఉంది. నన్ను పాపం నుంచి విడిపించగలిగిన శక్తి ఆయన. ఈ యేసుక్రీస్తులో దేవుని యొక్క బలము ఎట్లా బయలుపరిచాడు, దేవుని యొక్క బలము ఎట్లా ఉపయోగించాడు, ఆ బలమును బట్టి మనం విశ్వసిస్తున్నాం అన్నాం కదా. ఏంటి ఆ బలం? ఆ బలంలో మనము ఏం విశ్వసిస్తూ ఉన్నాం? విశ్వసించే మనలో దేవుని శక్తి ఎట్లా ఉత్పత్తి అవుతుంది? దీని గురించి మనం వచ్చే వారం నేర్చుకుందాం. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పబడినటువంటి లేఖనం మీరందరూ విన్నారు. దేవుడు మహిమా స్వరూపి అయిన తండ్రి తనను తాను ప్రత్యక్షపరచుకోవటందు, బయలుపరచటందు, జ్ఞానము ప్రత్యక్షత గల మనస్సు మీకు అనుగ్రహించాలి. మహిమా స్వరూపి అయిన దేవుడు తనను తాను నీకు రివీల్ చేసుకుంటున్నాడు, ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నాడు. క్రీస్తుగా వచ్చింది నేనే, రక్షించడానికి అభిషేకించబడిన వాడను నేనే. నాకు ఆయనకి సంబంధం ఏంటో తెలుసా? నన్ను తెలుసుకుంటే ఆయన తెలుసుకున్నట్టే అని యేసు ప్రభు అన్నాడు. మాకు తండ్రిని చూపించు ప్రభువా అని ఫిలిప్ అడిగితే నేను తండ్రి ఒకటై ఉన్నాం అన్నాడు. యేసు ప్రభుని తెలుసుకోవడం, తండ్రిని తెలుసుకోవడం. యేసుక్రీస్తునందు దేవుని యొక్క బలము వినియోగపరచాడు. దేవుని యొక్క బలం ఏమిటో మానవులకు తెలియపరచడానికి దేవుడు తన బలమును వినియోగపరిచాడు. ఆ బలం నువ్వు నేను విశ్వసిస్తున్నటువంటి బలం. విశ్వసించిన మనకు దేవుని శక్తి, ఆ శక్తి యొక్క ప్రభావం ఏంటో, అపరిమితమైన మహత్యం ఎట్లాంటిదో మీరు తెలుసుకో. దేవుడిని విశ్వసించే మీతో దేవుడు ఏం చేయించగలడో మీరు తెలుసుకో. పిల్లలు కొంచెంగా నేర్చుకుంటూ వెళ్దాం. ఇవాళ దేవుని యొక్క బలం ఎలా వినియోగపరచాలో నేర్చుకోండి. క్రీస్తు యొక్క మహిమైశ్వర్యాన్ని ఒకసారి తలచుకోండి. ఆయన కనపడు. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి
ఈ మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఈ మౌదును నేనే మౌదును ఈ మౌదును నేనే మౌదును. దైవజనుడు ఇంతవరకు యేసుక్రీస్తు బలాన్ని